నమస్కారం. సొగస్చూడు తర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ 2 వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ కంచి పట్టు అండి. కంచి పట్టు, కళ్యాణం పట్టు అండి. ఇది కంచి పట్టులో కళ్యాణం పట్టు బ్రైడల్ కలెక్షన్ అండి. ఓకే, 1 మీటర్ పళ్ళు వచ్చిందండి. అది కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ బేస్ పైన ఒక ప్యాటర్న్ లాగా, అంటే ఒక డిజైనర్ ప్యాటర్న్ టైప్ లో ఒక కార్నర్ లో, అంటే ఇది అంతా కూడా మనకి ఎంటీగా వదిలేసి మిడిల్ పార్ట్ లో వచ్చే విధంగా లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్. దీంట్లో మనకి ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని లోపలంతా కూడా ప్లెయిన్ గా కాకుండా ఫుల్ గోల్డ్ కలర్ అనేది కనిపించే విధంగా మనకి దీంట్లో డిజైన్ ఇచ్చారు. అది కూడా మిడిల్ పార్ట్ లో అనమాట, ఒక బోర్డర్ స్టైల్ గా కాకుండా మనకి ఒక 4 లీఫ్ పార్ట్స్ ని మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. మిగిలిన చుట్టూ అంతా కూడా 4 సైడ్స్ కూడా కొంచెం ఎంటీగా మనకి ఒక జరీని లేయర్ లాగా ఇచ్చారనమాట. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు వస్తుంది. ఎడ్జ్ లో మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా డిఫరెంట్ గా డిజైనర్ ప్యాటర్న్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం లెంతీగా ఉన్న కడ్డీ బోర్డర్ ఇచ్చేసి 1 సైడ్ మాత్రమే కింద వచ్చే విధంగా మనకి జిగ్జాగ్ లైన్ ఇచ్చారు. ఈ జిగ్జాగ్ లైన్ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇంకా హాఫ్ పార్ట్ అంటే కొంచెం లెంతీగా స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా 2 సైడ్స్ కూడా కింద బోర్డర్ కి టచ్ చేస్తూ అలాగే పై బోర్డర్ కి టచ్ చేస్తూ ఒక ఫ్లవర్ అండ్ 2 లీవ్స్ ని మనకి ఒక చిన్న బుటీ స్టైల్లో ఇచ్చారు. ఈ బుటీస్ ని మనకి ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా కూడా కొంచెం ఆల్టర్నేట్ గా తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మొత్తం ప్లెయిన్ ఉంటుందండి, అంటే జెరీ లేయర్ ఉంటుంది. ఆ జెరీ లేయర్ లోపల మనకి బంచెస్ స్టైల్లో ఒక 4 ఫ్లవర్స్ ని ఒక మ్యాంగో లాగా తీసుకుని కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా శారీ మొత్తం కూడా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ లో ఒకసారి చూద్దాం ఎలా ఉందో. సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుందండి. సేమ్ డిజైన్ అండి. టోటల్ స్మాల్ సైజ్ లో ఫ్లవర్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ. చూడగానే మనకి అట్రాక్టివ్ గా అనిపించే విధంగా ఇచ్చారనమాట. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్రొకెట్ బ్లౌజ్ మళ్ళీ సపరేట్ గా మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా బ్రొకెట్ స్టైల్లో బ్లౌజ్, అది కూడా సన్నటి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ కూడా మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఎలా అయితే వచ్చిందో శారీలో సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 18,190 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్. 18,190 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నారు. మ్యారేజెస్ సీజన్ కాబట్టి మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. గీతాకృష్ణలో 2 షోరూమ్స్ లో కూడా ఈ ఆఫర్స్ అనేవి వర్తిస్తాయి. అంటే డిజైనర్ సారీస్ లో కానీ లేకపోతే పట్టు సారీస్ ఏ వెరైటీస్ లో అయినా మొత్తంలో మనకి 50% ఇస్తున్నారు. అప్ టు 50%. ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది కంచి పట్టు అండి. బ్రైడల్ కంచి పట్టులో ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఓకే, బ్రైడల్ కలెక్షన్ వైదిక పట్టు అంటారండి. వైదిక పట్టు బ్రింజాల్ కలర్ బ్లూ లోనే మనకి బ్రింజాల్ షేడ్ ఉంటుంది శారీ అంతా. దీంట్లో ఏంటంటే సేమ్ కలర్ లోనే లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ మిక్స్ అవడం వలన బ్లూ లోనే మనకి లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లో కూడా అంతా మనకి జరీతోనే లైన్స్ ఇచ్చారు. చిన్న ఫ్లవర్ అలాగే కొంచెం బిగ్ సైజ్ లో ఫ్లవర్ ఉంటుంది. మళ్ళీ ఎడ్జెస్ లో బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ మ్యాంగో డిజైనర్ బోర్డర్ తో పాటు సర్కిల్ టైప్ లో ఒక ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి అంటే ఈ పళ్ళుకి 2 సైడ్స్ ఉంటుంది. శారీలో కూడా మరి సింగిల్ బోర్డర్ కాకుండా డబుల్ బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. దట్టు మనకి కాంట్రాస్ట్ బోర్డర్. ఇక్కడ బ్రింజాల్ కలర్ కాంబినేషన్, లైట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఎడ్జ్ లో ఇంకొక సైడ్ వచ్చేసరికి సన్నటి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ లో మాత్రం పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ వచ్చే విధంగా వచ్చింది. దానిపైన మనకి ఒక డిఫరెంట్ డిజైన్ ని పైతానీ డిజైన్ తీసుకున్నారనమాట. ఇక్కడ మనం డబుల్ బోర్డర్ డిజైన్ ఏదైతే చూస్తున్నామో ఇదే బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఇక్కడ మనకి మొత్తం కూడా బ్రింజాల్ కలర్ కాంబినేషన్ బేస్ పైన బ్రైట్ గా ఉన్న జరీ తీసుకుని దట్టు మనకి ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా ఫ్లవర్ డిజైన్ అనమాట, ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం డార్క్ కలర్ తో టచ్ చేస్తూ డాట్స్ లాగా ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మంచి బ్రైట్ జరీ యూజ్ చేసి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్రింజాల్ కలర్ లో ఎల్లో కలర్ రావడం వలన మనకి ఈ కల్నీత బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదండి. దాంట్లో మనకి లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ లో కూడా సారీకి ఉన్న బోర్డర్స్ కి ఇక్కడికి వేరియేషన్ ఉంటుంది. ఈ 2 బోర్డర్స్ గోల్డ్ కలర్ బోర్డర్స్ అనేది కామన్ గానే ఇచ్చారు. ఆ తర్వాత ఈ మిడిల్ పార్ట్ లో ఏదైతే ఉందో గ్రీన్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ కల్నీతలో సెల్ఫ్ పర్పుల్ కలర్ కనిపించే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారన్నమాట. బ్లౌజ్ పార్ట్ ఈ సారీ కాస్ట్ 6,890 రూపీస్. 6,890 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. పట్టు శారీస్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్పాము.
నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. లైట్ వెయిట్ అండి, లైట్ వెయిట్ పట్టు, లైట్ వెయిట్ లోనే కంచి పట్టు అండి. ఇది కూడా ఓకే, హస్తకళా బిగ్ పట్టు, సైజ్ బోర్డర్, బిగ్ సైజ్ బోర్డర్ అండి. హస్తకళా పట్టు అని చాలా డిఫరెంట్ వెరైటీ ఇది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళుకి ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ని లేయర్స్ టైప్ లో అన్నమాట. మరి సింగిల్ లైన్ కాకుండా లోపల ఒక డిజైన్, తర్వాత కొంచెం బిగ్ సైజ్ లో అట్లా మనకి లేయర్స్ లాగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ని చిన్న చిన్న బుటీ స్టైల్లో ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే రెడ్ కలర్ తో మీనా వర్క్ అండ్ లీఫ్ వర్క్ తో ఒక బిగ్ సైజ్ లో ఉండే విధంగా ఈ సారీకి 2 సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ చూసినట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బోర్డర్, సిల్వర్ బోర్డర్స్ టచ్ చేస్తూ మధ్యలో గోల్డ్ కలర్ బోర్డర్. మళ్ళీ ఇవే బోర్డర్సే కానీ సారీలోకి వచ్చేసరికి చేంజ్ చేశారండి. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక మస్టర్డ్ ఎల్లో కలర్, ఈ బోర్డర్ అనేది సారీ మొత్తం కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. కింద పార్ట్ చూసినట్లయితే ఈ మస్టర్డ్ ఎల్లో ఏదైతే ఉందో ఈ పార్ట్ లో మనకి కల్నేత ఇచ్చారు. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత, సేమ్ అగైన్ బోర్డర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఒకటి ఇచ్చారు. దీంట్లో మనకి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు. ఇంకొక డిజైన్ చూసినట్లయితే కనుక పికాక్ డిజైన్. ఈ సర్కిల్ టైప్ లో మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా పింక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు. బోర్డర్స్ చూస్తే ఆల్మోస్ట్ స్కర్ట్ బోర్డర్ లుక్ ఇచ్చారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బోర్డర్ అంటే బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా గ్రీన్ కలర్ తోనే వచ్చాయి. 2 సైడ్స్ బోర్డర్స్ సేమ్ కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 10,190 రూపీస్. 10,190 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నామండి. డిస్కౌంట్ ప్రతి సారీ పైన కూడా అప్ టు 50% డిస్కౌంట్ ఉంది. ఇది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ సారీ, ఆఫ్ అండ్ ఆఫ్ లంగావోని స్టైల్. పళ్ళు షోల్డర్ వచ్చే వరకు ఏంటంటే మనకి షిమ్మర్ యూట్యూబ్, ఒక లైట్ ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ షిమ్మర్ మిక్స్ ఇచ్చారు. ఇది చూస్తున్నాం మనం పార్ట్, షోల్డర్ పార్ట్ అండి. బోర్డర్స్ చూసినట్లయితే కనుక 3 సైడ్స్ కూడా కామన్ గా ఇక్కడ ఏదైతే కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ ఉందో ఈ ప్యాచ్ వర్క్ బోర్డర్ ని యాడ్ చేశారు. ఇది మనకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. కాకపోతే కింద సైడ్ బోర్డర్ లో అలాగే హ్యాంగ్ అయ్యే బోర్డర్ లో ఈ 2 పార్ట్స్ లో మాత్రం మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి సపరేట్ ప్యాచ్ వర్క్ బోర్డర్ ని యాడ్ చేశారు. ఈ బోర్డర్ హ్యాంగ్ అయ్యే పార్ట్ అండ్ కింద బోర్డర్ లో వస్తుంది. 2.5 మీటర్స్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుంది. కుచిల పార్ట్ లో ఎలా వచ్చింది? ఓకే, బ్రాసో టైప్ ఆఫ్ డిజైనే, కాకపోతే ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాకుండా కొంచెం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి డైమండ్ అంటే లీఫ్ వర్క్ లాగా మనకు ఒక డైమండ్ ని సెల్ఫ్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి వచ్చేసరికి కొంచెం జరీ మిక్స్ తో ఇచ్చారనమాట. బోర్డర్ మాత్రం కింద బోర్డర్ ఇంతకు ముందు మనం స్టైలిష్ గా ఉన్నటువంటి కట్ వర్క్ బోర్డర్ ఏదైతే చూసామో 2 సైడ్స్ అదే బోర్డర్ ని మనకి కామన్ గా టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు కింద బోర్డర్ లో. ఇది 2.5 మీటర్స్. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి షిమ్మర్ మిక్స్ తో పీచ్ కలర్ ఉంటుంది. ఇక్కడ క్రీమ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాం ఏ కలర్ ఉందో. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ గా జరీ గోల్డ్ కలర్ ఇచ్చారనమాట, జరీ కలర్ కాంబినేషన్ తో. ప్లస్ బోర్డర్ మాత్రం ఇక్కడ సారీలో మనం ఏదైతే సింగిల్ బోర్డర్ చూసామో ఈ సింగిల్ బోర్డర్ సేమ్ ఇదే బోర్డర్ ని ప్లెయిన్ బోర్డర్ ని ఇచ్చారనమాట ఈ సారీకి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3,490 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3,490 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ ఫ్యాన్సీ సారీ అండి. ఫ్యాన్సీ లైట్ వెయిట్, ఇది కూడా లైట్ వెయిట్ సారీ. టిష్యూ అండి, టిష్యూలో కోట. పళ్ళు వచ్చేసి మనకి సాఫ్ట్ జరీ బోర్డర్ ఇచ్చారు. బోర్డర్ టైప్ లుక్ అంటే ఒక 1/2 మీటర్ డిజైన్ చేసి అటు ఇటు మనకి కొంచెం బ్రిక్ కలర్ కాంబినేషన్ తో 2 లైన్స్ లాగా ఇచ్చారు వేరియేషన్ కి. అలాగే సారీ మెయిన్ బోర్డర్స్ కూడా ఆల్మోస్ట్ కొంచెం లైట్ టిష్యూతో ఇచ్చారనమాట. అటు ఇటు బ్రిక్ కలర్ తో డబల్ లైన్ టైప్ లో ఉంటుంది. పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చింది కదా, కింద చూసినట్లయితే మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు ఈ సారీకి. బ్రిక్ కలర్ లైన్స్ తో లైట్ జరీ బ్యాక్గ్రౌండ్ తో కొంచెం లెంతీగా ఉండే విధంగా మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏవైతే బ్రిక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ లైన్స్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో టోటల్ సారీ అంతా కూడా ఫ్లవర్ షేప్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం.
సేమ్ మనకి బార్డర్ చందేరి. చందేరి మెటీరియల్ ఇచ్చారండి. ఓకే, చందేరి ఫ్యాబ్రిక్ యూజ్ చందేరి. చేశారు. దానిపైన ఉన్నటువంటి బ్రిక్ కలర్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ ని మనకి మిస్ చేశారనమాట. 2 సైడ్స్ బోర్డర్స్ మనకి సేమ్ సారీలో కొంచెం స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ తో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1390 రూపీస్. 1390 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయండి, కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ అండి, పాలింగ్ మెటీరియల్. ఇది ఫాలింగ్ మెటీరియల్, పాలింగ్ మెటీరియల్, షిఫాన్ అండి. షిఫాన్ అండి, స్కర్ట్ బార్డర్ ఇచ్చి లాక్మీ షిఫాన్ అంటారు దీన్ని. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే మనకి డబుల్ బోర్డర్స్ ఇచ్చారు. పైన మనకి గోల్డ్ కలర్ అండ్ పర్ల్ కలర్ కాంబినేషన్ తో బీట్ వర్క్ లేస్ ఉంటుంది. దాని తర్వాత ఒక డిజైనర్ బోర్డర్, తర్వాత వచ్చేసరికి గోల్డ్ కలర్ బేస్ తీసుకుని పర్ల్ వర్క్ అండ్ బ్లూ కలర్ కుందన్ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ వచ్చింది. ఇక్కడ మనం ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన ప్లెయిన్ ఉంటుందన్నమాట. అది కూడా కొంచెం లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ ఇది స్కర్ట్ బోర్డర్ అండి. ఈ స్కర్ట్ బోర్డర్ లో మనకి 0 సైజ్ చెమ్కీని మొత్తం కూడా గ్లిటర్ టైప్ లో మనకి యూజ్ చేశారు. క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ లాగా ఒక లీఫ్ వర్క్ ని యాడ్ చేశారు. ఈ షైనింగ్ ఉన్నటువంటి ఈ స్కర్ట్ బోర్డర్ ఆల్మోస్ట్ సారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. చాలా స్టైలిష్ గా ఉంది. ప్లస్ మనకి పార్టీ వేర్ సారీ. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. బ్లూ కలర్, శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఉంటుంది. కాకపోతే హ్యాండ్స్ మాత్రం మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారు. కింద నెటెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు కదా, అదే ఫ్యాబ్రిక్ యూస్ చేస్తూ మనకి ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్. శారీలో 3 సైడ్స్ కూడా మనం ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2690 రూపీస్. 2690 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ గీతాకృష్ణలో చాలా ఉన్నాయండి. గీతాకృష్ణ టోటల్ గా మనకి 2 షోరూమ్స్. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది. ఈ షోరూమ్ కంప్లీట్ గా ఫ్యామిలీ షోరూమ్ అండి. చిన్న పిల్లలకి అలాగే జెంట్స్ కి కూడా ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది. ఫస్ట్ బ్రాంచ్ కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది. ఈ బ్రాంచ్ లో రీసెంట్ గా మనకి బొటిక్ కూడా ఓపెన్ చేశారండి. బొటిక్ అంటే సారీస్ బొటిక్ కాదు, ఓన్లీ డిజైనర్ బ్లౌజెస్ బొటిక్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఫ్యాన్సీ అండి. ఓకే, ఫ్యాన్సీ సారీ రెడ్ కలర్, వల్కలం అంటారండి. ఇది వల్కలంలో మనకి ఎంబోస్ ఇచ్చారు మొత్తం టోటల్ శారీ మొత్తం. ఓకే, ఇక్కడ మనం ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్ మనకి శారీ మొత్తం ఉంటుంది. కాకపోతే పళ్ళు అనేది వేరియేషన్ చూపించాలి కాబట్టి పళ్ళులో మనకి జరీతో ఒక లేయర్ టైప్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో మనకి కొంచెం మ్యాంగోస్ డిజైన్, అదే డిజైన్ మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఫ్లవర్ డిజైన్ దాని చుట్టూ అంతా కూడా మనకి మ్యాంగో షేప్ లో ఇచ్చారు. అలాగే టోటల్ శారీ అంతా కూడా ఫుల్ శారీ అంతా మ్యాంగోస్ డిజైన్ వస్తుంది. ప్లస్ బోర్డర్స్ లో మాత్రం కడ్డీ బోర్డర్ తో పాటు కొంచెం హిల్స్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చే విధంగా డిజైనర్ బోర్డర్ ఒకటి సపరేట్ గా ఒక చిన్న లైన్ లాగా ఇచ్చారు. ఫుల్ సారీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మాత్రం మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. సేమ్ శారీ మిడిల్ లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ని మనకి కంటిన్యూ చేశారనమాట బ్లౌజ్ పార్ట్ లో కూడా. ఈ సారీలో కలర్స్ ఉన్నాయండి, కలర్స్ కలర్ చాయిస్ ఉంది. డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1295 రూపీస్. ఓన్లీ 1295 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ షిఫాన్ లో బ్రాసో ప్రింట్ అండి. ఇది బ్రాసో డిజైన్. అండి. బ్రాసో డిజైన్ లో మనకి లంగావని స్టైల్ లుక్ వచ్చింది. లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్. ఈ సారీ మొత్తం కూడా మంచి డిజైన్ కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి కొంచెం గోల్డ్ కలర్ తో లైన్స్ కూడా ఇచ్చారు. సారీ మొత్తం కూడా లైట్ స్కై బ్లూ కలర్ మాత్రం మనకి 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్, దట్టు మనకి హాఫ్ వెల్వెట్ టైప్ ఆఫ్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మొత్తం కూడా ప్లస్ టైప్ లో కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ వచ్చింది. ఈ సారీ 2.5 మీటర్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. సేమ్ డిజైనే కాకపోతే గ్రే కలర్ కాంబినేషన్ చేంజ్ చేశారు. బోర్డర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చామో అదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ మనకి సేమ్ అండి. బోర్డర్ మనకి ఏ కలర్ అయితే ఇచ్చాడు అదే కలర్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు. ఇక్కడ బోర్డర్ లో ఏ కలర్ అయితే యూస్ చేశారో, ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. టోటల్ గా మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. బోర్డర్ మాత్రం ఈ బ్లౌజ్ పార్ట్ కి సారీలో ఉన్న బోర్డర్ నే యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1895 రూపీస్. 1895 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ధార్వాడి సీకో అండి. ధార్వాడి సీకో. ఓకే, ఫ్యాన్సీ సారీ.
ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అనేది మనకి ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ లైన్స్ టచ్ చేశారనమాట. ఎందుకంటే పింక్ కలర్ కి గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా స్టైలిష్ లుక్ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి పింక్ కలర్ తోనే బోర్డర్స్ ఇచ్చారు, అది కూడా థ్రెడ్ వర్క్ బోర్డర్స్. ప్లెయిన్ గా కాకుండా కొంచెం రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ ఉండే విధంగా సన్నటి బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. దాని తర్వాత స్లేట్ కలర్ ఇచ్చారు, ఇక్కడ మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఈ స్లేట్ కలర్ కాంబినేషన్ ప్లస్ పింక్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సారీకి 2 సైడ్స్ కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వరకు బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఈ బోర్డర్ మొత్తం సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ప్లస్ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ తో చెక్స్ ఇచ్చారనమాట. కట్టుకున్నప్పుడు ఆ వేరియేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. ప్లస్ 2 సైడ్స్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. 1 సైడ్ వచ్చేసరికి అంటే ఇంకొక చిన్న బోర్డర్ 2 సైడ్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ మాత్రం మనకి ప్లెయిన్ ఉంటుందండి, డిజైన్ మిస్ చేసి టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? లేదు, డిజైన్ సింగిల్ ఓన్లీ 1 పీస్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. ఓకే, ఈ సారీ కాస్ట్ 1290 రూపీస్. 1290 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. డిస్కౌంట్ ఆఫర్స్ అనేది అతి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయండి. మ్యారేజ్ సీజన్ కాబట్టి డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు, అప్ టు 50% డిస్కౌంట్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పటోలా అండి, పటోలా పటోలా. ఓకే, పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్ తో ఇచ్చారండి. 1/2 మీటర్ డిజైన్ చేశారు మనకి గోల్డ్ కలర్ తో. ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు, ఓన్లీ ప్లెయిన్ గా ఇచ్చారనమాట. ఇక్కడ మాత్రం మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. మొత్తం మిడిల్ పార్ట్ మొత్తం కూడా డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ పైన పింక్ కలర్ తోనే మనకి డిజైనింగ్ అనేది వచ్చింది. ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్స్ బ్రైట్ గా కనిపించే విధంగా, అంటే పింక్ కలర్ కి తగ్గట్టుగా కొంచెం లెంతీగానే బ్రైట్ గా ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. చందేరి ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ అండి. దీనిలో కలర్ చాయిస్ ఉంది, కలర్ చాయిస్ ఉన్నాయండి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ కలర్ మాత్రం మంచి పింక్ కలర్ అండి, లేడీస్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ ఇది. ఈ సారీ కాస్ట్ 1750 రూపీస్. 1750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. లైట్ వెయిట్ అండి, ఇది లైట్ వెయిట్ కొచ్చిన్ సిల్క్ అంటారు. ఇది కొచ్చిన్ సిల్క్. ఓకే, ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది. ఓకే, పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్, తర్వాత గ్రీన్ కలర్, ఆరెంజ్, మళ్ళీ బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ లైన్స్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క ప్లెయిన్ కలర్ పైన కూడా మనకి గోల్డ్ కలర్ తో లైన్స్ లాగా ఉంటుంది. 1 సైడ్ మాత్రం మనకి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా గ్రీన్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్, ఇట్లా మనకి ఇక్కడ ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో సేమ్ అన్ని కలర్స్ తోని మనకి మొత్తం కూడా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. అదే ఫ్లవర్స్ డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా అంటే ఎల్ షేప్ లో వచ్చే విధంగా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి డిజైన్ చేసి ఇక్కడ కొంచెం గోల్డ్ కలర్ తో బోర్డర్ అనేది సపరేట్ గా వేరియేషన్ తెలిసే విధంగా స్ట్రోక్స్ టైప్ లో ఇచ్చారు. మిడిల్ సారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో లైట్ అండ్ డార్క్ ఉంటుంది. దాంట్లో మనకి లైట్ కలర్ కాంబినేషన్ పైన సెల్ఫ్ డిజైనింగ్ కూడా ఉంటుంది. పైన బోర్డర్ సేమ్ మనకి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ తో పాటు 2 కలర్స్ ఎక్కడైతే యాడ్ చేశారో అక్కడ మనకి కొంచెం స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ అండి, బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి, ఫుల్ డిజైనర్ బ్లౌజ్. ఇంతకు ముందు పళ్ళులో అలాగే కింద బోర్డర్ లో ఏదైతే మనం ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్ చూసామో సేమ్ అదే ప్రింట్స్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఇచ్చారు. ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ 1150 రూపీస్. ఓన్లీ 1150 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ ఇది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. 3D కోట అండి. 3D కోట అంటే 3 కలర్స్ అండ్ 3 డిజైన్స్ లాగా వచ్చిందండి. దీనికి పళ్ళు అంటూ మనకి ఏం సపరేట్ గీయలేదు. రన్నింగ్ మొత్తం కూడా మనకి రన్నింగ్ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా పైన గోల్డ్ కలర్ తో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక చిన్న లైన్, అది కూడా మంచి షైనింగ్ ఉన్నటువంటి జరీ లైన్ ఇచ్చారు. దాని తర్వాత అంతా కూడా కోటా ఫ్యాబ్రిక్ పైన, అది కూడా కోటా ఎప్పుడు మనం డోరియా చూస్తూనే ఉంటాం, కొంచెం బిగ్ సైజ్ లో డోరియా ఉంటుంది. ఇది మనకి డోరియా బ్యాక్గ్రౌండే కానీ చాలా స్మాల్ సైజ్ లో మనకి డోరియా వచ్చింది. ఇక్కడ ఈ కలర్స్ చూసినట్లయితే మనకి 3 కలర్స్ వేరియేషన్. ఒకటి పింక్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్, ఇంకొకటి పీచ్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్, ఎల్లోలో లైట్ అండ్ డార్క్ కలర్, ఇలా మనకి 3 కలర్స్ వేరియేషన్ తీసుకుని ఇదంతా కూడా మనకి టై అండ్ డై టైప్ ఆఫ్ ప్రింట్ ఇచ్చారు. పైన పార్ట్ లో మాత్రమే, అది కూడా క్రీమ్ కలర్ బేస్ పైన ఇచ్చారనమాట. ఇంకా మిగిలిన 2 కలర్స్ వచ్చేసి స్నఫ్ కలర్ బ్యాక్గ్రౌండ్, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఈ 2 కలర్స్ లో కూడా సిల్వర్ కలర్ లైన్ ఒకటి, గోల్డ్ కలర్ లైన్ ఒకటి, ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారండి, డిజైనర్ బ్లౌజ్.
టోటల్గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు, డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది. పైన పార్ట్ చూసినట్లయితే క్రీమ్ కలర్ పైన మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన షేడ్స్లో కూడా మనకి ప్రింట్ అనేది కనిపిస్తుంది, కాకపోతే లైన్స్ అనేది బాగా ఎలివేట్ అవుతున్నాయి. ఇది బ్లౌజ్ పార్ట్. ఈ సారీ కాస్ట్ 745 రూపీస్. ఓన్లీ 745 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ ఇది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ సారీ అండి. హాఫ్ సారీ వెల్వెట్ మెటీరియల్, టోటల్ వెల్వెట్ మెటీరియల్ అండి. ఓకే. ఎప్పుడు మనం రెగ్యులర్గా చూసే ప్యాటర్న్ నెటెడ్ ఫ్యాబ్రిక్, కానీ ఇది మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్తో ఫిష్ కట్ మోడల్ వచ్చే విధంగా ఈ స్కర్ట్ పార్ట్ అనేది డిజైన్ చేశారు. ఎప్పుడు ఉండే కలీజ్ వచ్చేసరికి స్మాల్ కలీజ్ ఇస్తారండి, ఇక్కడ మనకి కొంచెం బిగ్ సైజ్లో కలీజ్ ఇచ్చి టోటల్ స్కర్ట్ పార్ట్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా పార్టీ వేర్ టైప్లో, అంటే బ్రైడల్ కలెక్షన్ టైప్లో మనకి డిజైన్ చేశారనమాట. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన పిటాయి వర్క్తో చిన్న ఫ్లాస్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ సిల్వర్ కలర్ బోర్డర్ లేస్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పైన పార్ట్లో కొంచెం లెంతీగా ఉండే విధంగా స్టోన్ వర్క్, అది కూడా లోపల సాఫ్ట్ నక్కీతో డిజైన్ చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ అండ్ కుందన్ వర్క్తో ఇచ్చారనమాట. మళ్ళీ మిడిల్ పార్ట్లో కొంచెం స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్, మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి కింద మొత్తం కూడా కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ తీసుకొచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కనుక టోటల్గా మనకి చాలా స్టైలిష్గా ఇచ్చారు. పింక్ కలర్, రెడ్ కలర్ ఫ్యాబ్రిక్, మధ్యలో షిమ్మర్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తూ ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క డిజైన్ అనేది మనకి దీంట్లో క్రియేట్ చేశారు. ఇది స్కర్ట్ పార్ట్ కదా, దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ ఎలా వచ్చాయి చూద్దాం. బ్లౌజ్ మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు, షిమ్మర్ బ్లౌజ్, షిమ్మర్ బ్లౌజ్ గోల్డ్ కలర్. ఓకే. ఇక్కడ బెల్ట్ పార్ట్లో ఏదైతే మనం డిజైన్ చూసామో అదే డిజైన్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. దీనికి ఓనీ ఏ కలర్ చూద్దాం. పింక్ కలర్ ఓనీ ఇచ్చారు. స్కర్ట్ పార్ట్లో కింద దామన్ పార్ట్లో మనకి పింక్ కలర్ కూడా యాడ్ చేశారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఓనీ వచ్చింది. వెల్వెట్ మెటీరియల్ స్కర్ట్ పార్ట్కి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. బోర్డర్ మాత్రం ఇంతకు ముందు మనకి కింద దామన్ పార్ట్లో అలాగే బెల్ట్ పార్ట్లో హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే చూసామో ఈ బోర్డర్ని టోటల్ 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేసి ఎక్స్ట్రా 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో దామన్ పార్ట్లో షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్తో ఏదైతే మనకి డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చారు. 3 పీసెస్ 3 కలర్స్ వేరియేషన్. స్కర్ట్ పార్ట్ బ్లూ కలర్, బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్, ఓనీ పింక్ కలర్. 3 కలర్స్. ఈ సారీ, ఈ హాఫ్ సారీ కాస్ట్ కేవలం 3095 రూపీస్. ఓన్లీ 3095 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే అండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.